ఘనంగా ఆలూరులో దసరా వేడుకలు. ఆలూరు మండల కేంద్రంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో దసరా పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మా ఊరు స్వచ్ఛంద సంస్థ సభ్యులు రావణ సంహారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంలో గ్రామ అభివృద్ధి కమిటీ జంబి పూజ కార్యక్రమాన్ని కూడా నిర్వహించి అనంతరం వీడీసీ అధ్యక్షుడు మగ్గిడి సూర్య మాట్లాడుతూ రావణాసురాన్ని కాల్చేసే సన్నివేశాన్ని ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించగలిగినందుకు మా ఊరి స్వచ్ఛంద సంస్థ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణలో అతిపెద్ద పండుగల ఒకటిగా విజయదశమి పండుగను ఈరోజు ఘనంగా జరిపామని, జంబి పూజ కార్యక్రమానికి గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో హాజరై జంబిని తీసుకువెళ్తూ పండుగకు అద్భుతమైన వాతావరణాన్ని చేకూర్చారని, గ్రామ అభివృద్ధి కమిటీ మా ఊరి స్వచ్ఛంద సంస్థల వారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అపార సహకారం అందించారని ఆయన పేర్కొన్నారు. అంతేకాక పుణ్య సాంప్రదాయాలను జాగృతంగా నిలబెడుతూ ఊరారా ప్రజలను ఒక్కచోటకు చేర్చి విజయదశమి పండుగగా శుభాకాంక్షలు అందించడంలో స్థానికులు ఎంతో హృదయపూర్వకంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మా ఊరి స్వచ్ఛంద సంస్థ సభ్యులు అధ్యక్షులు గాండ్ల రామచందర్, ఉపాధ్యక్షులు వెంకటరమణ స్వామి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అరుణ్, కోశాధికారి గాండ్ల రమేష్, గౌరవ అధ్యక్షులు నారాగౌడ్, సభ్యులు దుగ్గి లక్ష్మణ్, గ్రామ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు సామెర శ్రీను, కోయ మహేష్, క్యాషియర్ మిద్దెల హరీష్, బొప్పెన విజయ్, కార్యదర్శి పిట్టల అఖిల్, సభ్యులు రవి, మల్లయ్య, భాస్కర్, సుమన్, క్రాంతి, హరీష్ తదితరులు గ్రామస్తులతో కలిసి పాల్గొన్నారు. ఆలూరు గ్రామ ప్రజలందరికీ బతుకమ్మ మరియు దసరా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా వీడీసీ సభ్యుల తరపున ఈరోజు విజయదశమి సందర్భంగా మేము హనుమాన్ మందిరంకి వచ్చి మా తాతల నాట్సుని వస్తున్న ఆనవాయితీతోటి అందరం డప్పులతోటి అవన్నిటితోటి వచ్చి ఇక్కడ జంబి పూజ చేయడం జరుగుతుంది. జంబి పూజ తర్వాత ఇక్కడ మా ఊరు ట్రస్ట్ వాళ్ళు నిర్వహించే రామునిచే రావణ దహనం కూడా జరుగుతుంది. ఈ విజయదశమి సందర్భంగా ఆలూరు గ్రామ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మా ఊరు ట్రస్ట్ వాళ్లకు మా వీడీసీ తరఫున చాలా కృతజ్ఞతలతో ఉంటాము. వాళ్ళకి ఎల్లవేళలా సాయం చేస్తూ వాళ్ళతో కూడి సాయం చేస్తూ ఉంటాం. ఆలూరు మండల ప్రజలందరికీ కూడా దసరా మరియు బతుకమ్మ మరియు దీపావళి శుభాకాంక్షలు మా వీడీసీ తరఫు నుంచి తెలియజేస్తున్నాము. ఈ రోజు దసరా పండుగను వీడీసీ ఆధ్వర్యంలో ఆలూరు గ్రామంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. మన మా ఊరు ట్రస్ట్ వాళ్ళు నిర్వహించే రావణ దహన కార్యక్రమం కూడా ఈ రోజు చాలా ఘనంగా ఆలూరు గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా ఊరు ట్రస్ట్ వాళ్ళకి వీడీసీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మరి మేము మా ఊరు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గత సంవత్సరం లాగానే ఈరోజు కూడా ఆలూరు గ్రామంలో రామునిచే రావణ దహన కార్యక్రమం అనేది చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు ఒక సువర్ణ దినంగా మేము భావిస్తున్నాం. అంటే ఈ దసరా ఉత్సవంతో పాటు మన భారతదేశానికి స్వాతంత్రం సంప్రదాయానికి పెట్టినటువంటి మహాత్మా గాంధీ జయంతి, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి కూడా జయంతి సందర్భంలో మరి మేము ఘనంగా పండుగ జరుపుకోవడం నిర్ణయించి అందరం కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు చాలామంది రావణుని సంహారం చేస్తున్నామంటే ఒక మనిషిని సంహరిస్తున్నారేమో, ఇదేంటి దుర్మార్గమైన చర్య అని చెప్పేసి అపోహపడే రోజులు ఉన్నాయి. కానీ మిత్రులారా, అది అవాస్తవం, అది కాదు. మేము రావణుని వ్యక్తిగతంగా చెప్పడం లేదు. రావణులో ఏదైతే దుర్గుణాలు ఇమిడి ఉన్నాయో, ఆయన ఒక బ్రహ్మ ఋషి, ఆయన చాలా తపస్సు, మేధావి, శక్తివంతమైన మహానుభావుడు. కానీ కొన్ని దుర్గుణాల వల్ల ఆయన ఆ యొక్క క్యారెక్టర్ చెడిపోయింది. కాబట్టి ఆ మనుషుల యొక్క దుర్గుణాలను మాత్రమే చంపడానికి ఈరోజు మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ చెడు మీద మంచి సాధించిన విజయంగా మాత్రమే ఈ సంబరాలు చేస్తున్నాం. దీనిలో అన్యగా ఎవరు కూడా భావించవద్దని చెప్పి తెలియజేస్తూ జై శ్రీరామ్. రాముడు గొప్పవాడైతే రావణుడు మాత్రం కారా? సృష్టిలో సూరాలన్నీ అతడైతే దుర్గుణాలన్నీ నీవు అన్న అహంకారం నీకు చాలు. అతడి చరిత్ర ఉన్నంత కాలం నీ పేరు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు 72,000 కోతులతో సహా లంకకు చేరుకొని అప్పుడు రావణుడితో శ్రీరామచంద్రుడు ఎలా యుద్ధం చేస్తున్నాడో చూడండి.
ఆసురుల చక్రవర్తి లంకాధిపతి ఈ రావణాసురుడు. ప్రభు, ఇలా ఎన్నిసార్లు కొట్టినా అతను చావడు ప్రభు. అతని ప్రాణాలు అతని నాభిలో ఉన్నాడు. అతని నాభి వైపు కొట్టు. జై శ్రీరామ్.